హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం కన్నని తల్లిదండ్రుల గురించి చెప్పుకుందాం. ఇంకా కథలోకి వెళ్తే, విధి చేతిలో విడిపోయిన ఓ అమ్మాయి కథ. చుట్టూ చీకటి, కళ్ళు తెరవడానికి కూడా ఓపిక లేదు. గొంతు ఎండిపోతూ ఉంది. ఓపిక తెచ్చుకొని చిన్నగా పైకి లేచి మంచీలు దొరుకుతాయేమో అని చూశాను. కొంచెం దూరంలో ఒక నీళ్ళు చీస కనబడడంతో ఆశగా వెళ్ళాను. ఎక్కడో చివర కొంచెం నీళ్లున్నాయి. ఆ నీరు త్రాగాను. గొంతు కొంచెం తడి అయ్యి ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది. ఒక్కసారి నన్ను నేను చూసుకుంటున్నాను. ఒక మృగానికి బలి అయ్యాను అని అర్థమై నన్ను నేను అసహించుకున్నాను. జీవితంలో నమ్మకం అనేది లేదు అని అర్థమై రోధిస్తూ ఉన్నాను. మనిషి మనసు రెండు మోసపోయాయి. సర్వస్వం కోల్పోయాను. మృగం లాంటి మనిషి చేసిన గాయాలు పెడుతున్నా బాధ కన్నా మనసు పడే బాధ ఎక్కువగా ఉంది. ఈ బాధ భరించడం నా వల్ల కావడం లేదు. ఈ జీవితం ముగించడమే నా బాధకు పరిష్కారం అనిపించింది. చిన్నగా ముందుకి నడిచాను. నా ఎదురుగా ఒక బావి కనిపించింది. ఏమీ ఆలోచించకుండా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి అని బావి దగ్గరకు వెళ్ళి తొంగి చూశాను. నీళ్లు ఎక్కడో ఉన్నాయి, కానీ నా చావు చాలా దగ్గరగా అనిపించింది. నవ్వుతూ నా చావుని ఆహ్వానించడానికి బావిలో దూకబోయాను. అప్పుడు నాకు దగ్గరలో నుండి ఒక ఏడుపు వినిపించింది. అది ఒక పసిబిడ్డ ఏడుపు. ఆ ఏడుపు వినబడగానే నా పాదాలు అటుగా నడిచాను. కొంచెం దూరం వెళ్ళాక ఒక ముళ్ళ పొద దగ్గర నుండి ఆ ఏడుపు వినిపించింది. ఒక ప్లాస్టిక్ సంచిలో ఇంకా బొడ్డుతాడు కూడా కొయ్యని పసికందును ఉంచి పడేసినట్లున్నారు. ఒక కుక్క అది తినేది అనుకొని ఆ సంచిని నోటు కరుచుకొని తీసుకొస్తుంటే ముళ్ళు అడ్డు తగిలి కవర్ ముళ్ళకి చిక్కుకొని ఆ సంచి రాలేదు. ఒక కర్రతో ఆ కుక్కని తరిమి కొట్టాను. ఆ కుక్క వెళ్ళిపోయింది. ఆ ముళ్ళు కంచె నుండి ఆ కవర్ని తీసి బిడ్డను బయటికి తీశాను. మగబిడ్డ ఎంత ముద్దుగా ఉన్నాడో. పాపం ఆకలైంది అనుకుంటా ఏడుస్తున్నాడు. బిడ్డ శరీరంపై రక్తపు మరకలు ఉన్నాయి. పుట్టగానే బిడ్డ పనికి రాలేదో ఏమో ఇలా పడేశారు. ఇలాంటప్పుడు కనడం ఎందుకు? ఇలా పడవేయడం ఎందుకు? ఈ బిడ్డను నా వడిలోకి తీసుకున్నాను. ఏదో తెలియని సంతోషం. ముగించాలి అనుకున్న నా జీవితం ఈ బిడ్డ కోసమైనా కొనసాగించాలి అనుకున్నాను. అలా బిడ్డను తీసుకొని చాలా దూరం వెళ్ళాక ఒక చిన్న ఆసుపత్రి కనిపించింది. బాబు ఏడ్చి ఏడ్చి నిద్రపోతున్నాడు. బిడ్డను తీసుకొని లోపలికి వెళ్ళాను. అందరూ నన్ను వింతగా చూస్తున్నారు. నేను అవేమీ పట్టించుకోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మా అక్క బిడ్డను కని చనిపోయింది, బిడ్డకు బొడ్డుటారు కట్టించండి అన్నాను. ఆ డాక్టర్ నన్ను పరిశీలనగా చూసి ఎవరమ్మా నువ్వు అని అడిగింది. డాక్టర్, మీకు అన్నీ చెప్తాను, కానీ ముందు బాబుని చూడండి. డాక్టర్ బాబుని నర్సుకి చేతికి ఇచ్చింది. ఆమె బాబును లోపలికి తీసుకువెళ్ళి బొడ్డుటారు కత్తిరించి శుభ్రంగా స్నానం చేయించి తీసుకువచ్చింది. ఎంత అందంగా ఉన్నాడో బాబు. ముద్దు పెట్టుకోకుండా ఉండలేకపోయాను. అప్పుడే బాబు ఆకలి వేసి ఏడుపు అందుకున్నాడు. నాకు ఏం చెయ్యాలో తెలియలేదు. నా పరిస్థితి చూసిన డాక్టర్కి ఏమనుకుందో తెలియదు. నర్స్ చేత పాలు తెప్పించింది. నేను పాలు చల్లార్చి స్పూన్తో ఒక్కో చుక్క తాగిపించాను. పాపం ఏడ్చి ఏడ్చి ఉన్నాడు కదా. కొంచెం పాలు త్రాగగానే నిద్రపోయాడు. డాక్టర్, మీకు ఫీజు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు. చూడమ్మా, నిన్ను చూస్తుంటే నువ్వు ఏదో కష్టంలో ఉన్నావు అనిపిస్తుంది. మీ వాళ్ళు ఎవరికైనా ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి నిన్ను తీసుకువెళ్తారు కదా. నాకంటూ ఎవరూ లేని అనాథను. ఇప్పుడు నాకు ఈ బిడ్డకు నేను అంతే. అయ్యో, అయితే నీకు నేను పని ఇస్తాను, చేస్తావా? పనా? నేనా? అవును, చేస్తావా? నాకు ఏడుపు వస్తుంది. అలాగే. బాబును బల్లపై ఉంచి 2 చేతులు ఎత్తి దండం పెట్టాను. నాకు తినడానికి భోజనం తెప్పించి కట్టుకోవడానికి నర్స్ చీర ఇప్పించారు. నా డ్రెస్ మార్చుకొని నర్స్ ఇచ్చిన చీర కట్టుకొని భోజనం చేశాను. ఆకలికి బాధ ఎలా ఉంటుందో అర్థమైంది. ఇకపై ఆకలి అని ఎవరైనా చెయ్యి చాపితే ఆకలి నిజమైన అబద్ధమైన ఏదో ఒకటి దానం చేయాలి అనిపించింది. నాకు ఆకలిగా ఉంది అని నేను చెప్పకపోయినా నా ఆకలి గురించి డాక్టర్ గారు నాకు భోజనం తెప్పించారు. ఆమెది ఎంత మంచి మనసు అని అర్థమైంది. హలో, కథ ఇంకా అయిపోలేదు. ఇంకా దీని కంటిన్యూషన్ ఉంది. మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కథ నచ్చి ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ కూడా చేసుకోండి.
సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ కంటిన్యూషన్ మీకు వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.